చూడండి ట్రేడర్స్, బాటమ్ నుంచి టాప్ వరకు ఫిబొనాచి పెడతా ట్రేడర్స్. 38 లెవెల్ దగ్గర కంటిన్యూస్ గా సపోర్ట్ తీసుకుంటాను ట్రేడర్స్. అందుకే ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఇచ్చినా కానీ నేను అవాయిడ్ చేసిన. ఓకే, ఫైనల్లీ ట్రేడర్స్, హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 11 జనవరి ట్రేడర్స్. నిఫ్టీ ఎక్స్పైరీ డే ఇవాళ ట్రేడర్స్. ఇవాళ మార్కెట్ నిన్నటి క్లోజింగ్ కన్నా కింద నడుస్తుంది. ఓకే, సెల్లింగ్ సైడ్ ప్లాన్ ఉంది. ఓకే, కానీ ట్రేడర్స్ ఒకసారి పెద్ద టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ట్రేడర్స్ అదొక లెవెల్ దగ్గర ఉంది. చూడండి ట్రేడర్స్, బాటమ్ నుంచి టాప్ వరకు ఫిబొనాచి పెడతా ట్రేడర్స్. 38 లెవెల్ దగ్గర కంటిన్యూస్ గా సపోర్ట్ తీసుకుంటాను ట్రేడర్స్. అందుకే ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఇచ్చినా కానీ నేను అవాయిడ్ చేసిన. ఓకే, ఫైనల్లీ ట్రేడర్స్, ఫైనల్లీ ఈ లెవెల్లో ట్రేడర్స్ ఇక్కడ 1-2 గంటల 4 నిమిషాలకు సంవేర్ అరౌండ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తాను. కానీ నేను ఫస్ట్ వాట్సాప్ వచ్చేది ట్రేడర్స్. వాట్సాప్ లో మార్నింగ్ ట్రాప్ మార్కెట్ ఉంది అని పెట్టిన. ఓకే, దాని తర్వాత ట్రేడర్స్ నిఫ్టీ సెల్లింగ్ ఉంది అని పెట్టిన. ఓకే, కానీ రిస్కీ, అంటే ఎందుకంటే జోన్ బయట లేదు అని. ఓకే, అండ్ దట్ టు 38 లెవెల్ పైన ఉంది, సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తాను మంచిగానే ఉంది అని నేను అవాయిడ్ చేసిన. కానీ ట్రేడర్స్ మార్కెట్ అయితే ఫాస్ట్ గా ట్రేడర్స్ 48 అనే ప్రీమియం కాస్త 106 దగ్గరికి పోయింది ట్రేడర్స్. దాని తర్వాత అంతే ఫాస్ట్ గా రికవరీ అయింది. ఇక్కడి వరకు రాగానే ఈ 48 అన్న ప్రీమియం 48 దగ్గరనే కనబడ్డది. దాని తర్వాత సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. ఓకే, ఇవాళ సమ్మరీ వచ్చేసి ట్రేడర్స్ నేనైతే ఏం ట్రేడ్స్ తీసుకోలే. పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, ఫండ్స్ ఏవైతే నిన్ను ఉన్నాయో అంతే ఉన్నాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.